భారతదేశం అద్భుతమైన సంస్కృతికి చరిత్రకు నిలయం. కానీ ఈ అందమైన దేశంలోనే మనం ఊహించని కొన్ని చీకటి రహస్యాలు కూడా దాగి ఉన్నాయి. సైన్స్ కూడా సమాధానం చెప్పలేని వింత సంఘటనలు, కంటికి కనిపించని అదృశ్య శక్తులు సంచరించే ప్రదేశాలు మన మధ్య ఉన్నాయి. మీరు దెయ్యాలను నమ్ముతారా? నమ్మకపోయినా పర్వాలేదు. కానీ ఇప్పుడు మనం చూడబోయే ఈ 10 ప్రదేశాల చరిత్ర వింటే మీ వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం భారతదేశంలోని 10 మోస్ట్ హాంటెడ్ ప్లేసెస్ గురించి తెలుసుకుందాం. బానగఢ్ కోట, రాజస్థాన్. రాజస్థాన్లోని బానగఢ్ కోట గురించి తెలియని వారు ఉండరు. ఇది కేవలం ఒక పర్యాటక ప్రాంతం కాదు, భారతదేశంలోనే అధికారికంగా హాంటెడ్ అని ప్రకటించబడిన ప్రదేశం. పురావస్తు శాఖ వారు సూర్యాస్తమయం తర్వాత ఇక్కడ ఎవరూ ఉండకూడదు అని బోర్డు పెట్టారంటేనే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో. ఒక తాంత్రికుడి శాపం వల్ల ఈ నగరం రాత్రికి రాత్రే నాశనమైందని చరిత్ర చెబుతోంది. రాత్రివేళ ఇక్కడ వింత శబ్దాలు, సంగీతం, ఎవరో ఏడుస్తున్నట్లు వినిపిస్తాయని స్థానికులు చెబుతుంటారు. కుల్ధరా విలేజ్, రాజస్థాన్. ఒకే రాత్రిలో ఒక ఊరు మొత్తం ఖాళీ అయిపోవడం సాధ్యమేనా? రాజస్థాన్లోని కుల్ధరా విలేజ్ సరిగ్గా ఇదే జరిగింది. 200 ఏళ్ల క్రితం 1500 మందికి పైగా ప్రజలు నివసించే ఈ ఊరు ఒకే రాత్రి అదృశ్యమైపోయింది. వెళ్తూ ఈ ఊర్లో ఇక ఎవరూ నివసించలేరు అని శాపమిచ్చారు. ఇప్పటికీ అక్కడ శిథిలమైన ఇల్లు తప్ప మనుషుల ఆచూకీ ఉండదు. పారానార్మల్ ఇన్వెస్టిగేటర్లు ఇక్కడ వింత నీడలను, అదృశ్య శక్తుల ఉనికిని తమ కెమెరాల్లో రికార్డ్ చేశారు. శనివారవాడ కోట, పుణే. పుణేలోని ఈ చారిత్రక కోటలో ఒక విషాదగాథ దాగి ఉంది. 13 ఏళ్ల చిన్నారి పీష్వా నారాయణరావును తన సొంత బంధువులే అధికార దాహంతో దారుణంగా హత్య చేశారు. చనిపోయే ముందు ఆ బాలుడు తన బాబాయిని పిలుస్తూ, కాకా మాలావాచవా, బాబాయ్ నన్ను కాపాడు అని గట్టిగా అరిచారట. ఇప్పటికీ అమావాస్య రాత్రులలో ఆ అరుపులు కోటగోడల మధ్య ప్రతిధ్వనిస్తాయని స్థానికులు చెబుతుంటారు. డ్యూమాస్ బీచ్, గుజరాత్. బీచ్ అంటే అందరికీ ఆహ్లాదం, కానీ గుజరాత్లోని డ్యూమాస్ బీచ్కి వెళ్తే భయం వేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇసుక తెల్లగా కాకుండా నల్లగా ఉంటుంది. ఒకప్పుడు ఇది శ్మశాన వాటికగా ఉండేదని, ఆ బూడిద వల్లే ఇసుక నల్లగా మారిందని చెప్తారు. రాత్రిపూట గాలిలో అదృశ్య వ్యక్తులు మాట్లాడుకుంటున్నట్లు, ఏడుస్తున్నట్లు శబ్దాలు వస్తాయి. ఇక్కడ రాత్రిపూట ఒంటరిగా నడిచిన వారు చాలామంది అదృశ్యమయ్యారనే పుకార్లు ఇప్పటికీ ఉన్నాయి. రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్. మన హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో కూడా అతీంద్రియ శక్తులున్నాయని మీకు తెలుసా? ఇది నిజాంల యుద్ధభూమి మీద నిర్మించబడిందని చెప్తారు. ఇక్కడ షూటింగ్స్ చేసే సమయంలో లైట్లు హఠాత్తుగా కింద పడిపోవడం, మేకప్ రూమ్లలో అద్దాల మీద వింత అక్షరాలు కనిపించటం వంటివి జరుగుతుంటాయి. ముఖ్యంగా ఆడవారిని ఈ శక్తులు ఎక్కువగా వేధిస్తాయని అక్కడి సిబ్బంది చెప్తుంటారు. ముఖేష్ మిల్స్, ముంబై. ముంబైలోని ఈ పాడుబడిన మిల్లు హారర్ సినిమాల షూటింగ్స్కు ఫేమస్. కానీ ఒకసారి షూటింగ్ జరుగుతుండగా ఒక నటి ఒంటిలోకి దెయ్యం వచ్చి మగ గొంతుతో అందర్నీ అక్కడి నుంచి వెళ్ళిపోమని హెచ్చరించింది. ఆ సంఘటన తర్వాత చాలామంది దర్శకులు ఇక్కడ షూటింగ్ చేయాలంటేనే భయపడతారు. డౌహిల్, కుర్సియాంగ్. పశ్చిమ బెంగాల్లోని కుర్సియాంగ్ అడవులు పగలు అందంగా ఉన్నా రాత్రివేళ భయంకరంగా మారతాయి. ఇక్కడి అడవుల్లో తలలేని బాలుడు తిరుగుతాడని ప్రతీతి. అక్కడి విక్టోరియా బాయ్స్ స్కూల్లో సెలవుల్లో కూడా పిల్లలు ఆడుకుంటున్నట్లు మెట్ల మీద అడుగుల చప్పుడు వినిపిస్తుందట. ఈ ప్రాంతంలో ఆత్మహత్యల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉండటం మరో మిస్టరీ. ఢిల్లీ కంటోన్మెంట్, ఢిల్లీ. ఇది దేశ రాజధాని. ఢిల్లీలోని అత్యంత భయంకరమైన రోడ్లలో ఒకటి. ఒక్కసారి ఇలా ఊహించుకోండి, అర్ధరాత్రి మీరు ఒంటరిగా కారులో వెళ్తున్నారు. హఠాత్తుగా రోడ్డు పక్కన తెల్లటి చీర కట్టుకున్న ఒక అందమైన మహిళ లిఫ్ట్ అడుగుతూ కనిపిస్తే జాలిపడి కారు ఆపారా? ఇక మీ జీవితం ముగిసినట్టే. స్థానికుల కథనం ప్రకారం కొన్ని దశాబ్దాల క్రితం ఇదే ప్రాంతంలో ఒక మహిళ లిఫ్ట్ అడుగుతుండగా దారుణంగా హత్యకు గురైంది. అప్పటి నుండి ఆమె ఆత్మ ఇక్కడే తిరుగుతోంది. మీరు పొరపాటున ఆమెను కారులోకి రానిస్తే కొద్దిసేపటికే పక్క సీట్లో ఉండాల్సిన ఆమె మాయమైపోతుంది. ఆ భయంలో మీరు కారు కంట్రోల్ తప్పి ఘోర ప్రమాదానికి గురవుతారు. ఆమెకు లిఫ్ట్ ఇచ్చిన వారు చాలామంది మళ్లీ కనిపించలేదని చెబుతుంటారు. ఒకవేళ మీరు భయపడి కారు ఆపకుండా వేగాన్ని పెంచారా? మీరు కారును 100 కిలోమీటర్ల వేగంతో పోనిస్తున్నా ఆమె మీ కారుతో సమానంగా పరిగెత్తుతూ మీ కారు విండో పక్కనే కనిపిస్తుంది. ఈ భయంకరమైన అనుభవం ఎదురైన ఎంతో మంది డ్రైవర్లు ఇప్పటికీ ఆ రోడ్డుపైకి వెళ్లాలంటేనే వణికిపోతారు. జీపీ బ్లాక్, మీరట్. మీరట్లోని ఈ పాడుబడిన భవనం అత్యంత భయంకరమైనది. ఇక్కడ 4 వ్యక్తులు కూర్చుని మద్యం సేవించడం, ఒక మహిళ ఎరుపు రంగు దుస్తుల్లో మేడ మీద నుంచి కిందకు రావడం వంటి దృశ్యాలు చాలామందికి కనిపించాయి. ఆ భవనం లోపలికి వెళ్లడానికి స్థానికులు కూడా సాహసించరు. బ్రిజ్ రాజ్ భవన్, రాజస్థాన్. కోటలోని ఈ ప్యాలెస్ హోటల్లో మేజర్ బర్టన్ అనే బ్రిటిష్ అధికారి ఆత్మ ఉంటుంది.
1857 సంవత్సరం తిరుగుబాటులో అతను చంపబట్టాడు. విశేషమేమిటంటే ఈ ఆత్మ ఎవరికీ హాని చేయదు, కాని రాత్రిపూట డ్యూటీలో నిద్రపోయే సెక్యూరిటీ గార్డుల చెంపలు వాయిస్తుందట. వారు నిద్రపోకుండా అలర్ట్గా ఉండాలని, అలా చేస్తుందని అక్కడివారు నవ్వుతూనే భయంగా చెబుతారు. చూశారుగా భారతదేశంలోని ఈ 10 మిస్టరీ ప్రదేశాలు. వాటిలో మీకు ఏది ఎక్కువగా ఆసక్తిగా అనిపించింది? లేదా మీకెప్పుడైనా ఇలాంటి పారానార్మల్ అనుభవం ఎదురైందా? ఉంటే కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మిస్టరీ కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్.